మన ఇండియాలో గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ చెప్పాలంటే ఒకటి సత్యజిత్ రే, రెండోది మృణాల్ సేన్ అండ్ మేబీ గౌతమ్ ఘోష్, ఫ్యూ అదర్. మీరు చెప్తున్న ఈ 3 పేర్లు కూడా బెంగాలీస్ కదా. సో దెన్ వాట్ అబౌట్ బాలీవుడ్, టాలీవుడ్, ఇక్కడ ఉన్నటువంటి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ? They're all good filmmakers, but I'm telling you, ultimate filmmakers. ఆ లెవెల్కి తీసుకెళ్ళి ఆ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి. మరి సత్యజిత్ రే గారిని హాలీవుడ్ రికగ్నైజ్ చేసి ఆడ్రీ హెప్బర్న్, ద హీరోయిన్ ఆఫ్ వెయిట్ లిటిల్ డార్క్, ద హీరోయిన్ ఆఫ్ వాట్ దట్ వాజ్ ఇట్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ నో, was she there in Sound of Music? I can't, not able to remember that. Such a great actress. She came, ఎందుకంటే ఈయనకి ఇష్టం అంట ఆడ్రీ హెప్బర్న్ అంటే సత్యజిత్ రే గారికి. సో ఆవిడకి ఆస్కర్ ఇచ్చి ఆవిడని కలకట్టాకు పంపించి హీ వాజ్ ఇన్ డెత్ బెడ్ సత్యజిత్ రే గారు. అక్కడికి తీసుకొచ్చి ఆస్కర్ ప్రజెంట్ చేసింది రే గారికి. గ్రేట్ థింగ్. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ ఈజ్. దట్ ఈస్ వాట్ ఐ కాల్. ఇవాళ అవార్డ్స్ ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు బై అవార్డ్స్. Those days you earned awards. What about Oscars? అలాగే అదే ఆస్కర్ చెప్తున్నా. ఇప్పుడు కూడా అలాగే ఉందంటారు పరిస్థితి. ఇప్పుడు ఆస్కర్ has got no value at all. Anybody can Oscar is judged not by your technicalities or your perfection in art. Oscars is recognized through a lot of other political setups and a lot of other things. Lobbying, money. Lobbying లేకుండా వాళ్ళు ఎవరికి అవార్డే రాదు. టుడే లాబింగ్ అవార్డ్స్ మీన్స్ లాబింగ్. టుడే అంటే ఒక 50 years నుంచి ఇట్స్ జస్ట్ లాబింగ్, ఎక్సెప్ట్ హియర్ అండ్ దేర్ వేర్ పీపుల్ గివ్ ద అవార్డ్. తప్పితే మోస్ట్ ఆఫ్ ద అవార్డ్స్ ఆర్ లాబింగ్. దెన్ వాట్ అబౌట్ RRR కి వచ్చినటువంటి ఆస్కార్ అవార్డ్ ఫర్ ద సాంగ్? No, that's what I'm saying. No, what I'm saying is most of the awards today, I don't believe in all awards at all. ఇప్పుడు RRRకి వచ్చింది. ఐమ్ వెరీ హ్యాపీ. యు నో వై ఐమ్ హ్యాపీ? బికాస్ కీరవాణి ఫస్ట్ ఫిల్మ్ వాజ్ అశ్విని, విచ్ వాజ్ ప్లేడ్ బై మీ. దట్ వాజ్ కీరవాణిస్ ఫస్ట్ ఫిల్మ్. ఆ ఫిల్మ్ అయిపోగానే ఏవిఎం విన్నర్ వాళ్ళు ఏవిఎం రాజేశ్వరి స్టూడియోలో ప్రివ్యూ చేశారు. ఫస్ట్ బాలచంద్ర గారు షో వేశారు, నెక్స్ట్ షో నాది. నేను బయట వెయిట్ చేస్తున్నాను. ఆ షో బాలచంద్ర గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి మౌళి నల్లా మన్నాడు పండప బ్యూటిఫుల్ సూపర్ నన్ను చూసి డే ఇప్పుడేవా నన్ను పిలిచాడు. సరే ఏం చేస్తాను, నీదంటావా అన్నారు. ఒట్టి కలుస్తున్నారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. ఎప్పుడు రా పడినా ఎలా రా చేసావు క్యారెక్టర్, సూపర్ మ్యాన్, సూపర్ అంతే. என் கண்ணில் அப்படியே நீர் வந்துச்சு. இது பார்த்து ரொம்ப பேண்ட డూ యుల్ బికమ్ వెరీ గుడ్ యాక్టర్, కీప్ అప్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పాలి నాకు? ఆయన అక్కడ, నేను అక్కడ. I'm nothing. I still don't know the ABC of acting. I'm still learning acting. అటువంటి ఆయన చెప్పి వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ ఎ బిగ్ బూన్ టు మీ. దెన్ కీరవాణి లోపల నుంచి వచ్చారు. వచ్చి నన్ను పిలిచి, సార్ ఏమనుకుంటున్నారు సార్ నా మ్యూజిక్ సార్? ఎక్సలెంట్గా చేశారు కీరవాణి. ఓన్లీ థింగ్ ఈజ్ you used all computerized instruments. Use manual instruments, because manual instruments are where you can get the feel, the emotion. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు, అలా జూమ్ కళ్ళ దగ్గర పడదు. అలాగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చేది ఈ పియానిసము, ఈ సాఫ్ట్గా అక్కడ ఉండాలి, ఎక్కడ లౌడ్గా ఉండాలి, ఎక్కడ హార్ష్గా ఉండాలి అనేది హ్యూమన్ ఫీల్ టు రైస్. దట్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్. దిస్ థింగ్ వేర్ కంప్యూటర్ థింగ్ విల్ ఆల్వేస్ బి మెకానికల్. దానికి ఫీల్ ఉండదు కదా, బికాస్ ఇట్ ఈస్ కమింగ్ త్రూ అ కంప్యూటర్. ఇట్ హెస్ గాట్ నో ఫీల్. సో అప్స్ అండ్ డౌన్స్ రావు దాంట్లో. ఇలా ఉంటే అవునండి ఇది అంటే దీనికి బడ్జెట్ ఐ అండర్స్టాండ్. ఇది ఎప్పుడు ఏ ఇయర్ లో చెప్పారు మీరు మాట? దిస్ వాజ్ అశ్విని రిలీజ్ అవ్వక ముందు. సో సమ్వేర్ 80s. అశ్విని got released in 81 కదా? Yeah, I think 81 80 early 80s I believe. సో అశ్విని ముందు ఇంకో 1 week లో రిలీజ్ అవుతుంది అనగా ఈ ఆస్మి చాలా బాగా. సో ఐఎమ్ ప్రౌడ్ దట్ my man got the award. And I'm proud that Chandrabose got the award. Because Chandrabose is మా నాన్నగారి శిష్యుడు గారి మా గురువు గారు. మా నాన్నగారి శిష్యుడు చాంద్ గారు. చాంద్ గారు వచ్చి నా గురువు. ఆ చాంద్ గారి కూతురు వచ్చి సుచిత్ర. సుచిత్రము చంద్రబోస్ని చేసుకుంది.
సో అంత క్లోజ్ సర్కిల్ అదంతా. మా సుచిత్రకి హస్బెండ్కి అవార్డు వచ్చింది కాబట్టి దట్ వే ఐమ్ హ్యాపీ. అంతేగాని నాటి సాంగ్ గొప్ప, మ్యూజిక్ గొప్ప అనగా, అంతకంటే బ్రహ్మాండమైన పాటలు చంద్రబోస్ రాశాడు, అంతకంటే బ్రహ్మాండమైన మ్యూజిక్ కీరవాణి చేశాడు. కీరవాణి నాటి కంటే బ్రహ్మాండమైన పాటలు చేశాడు. కానీ అది వెస్టర్న్ తెలియదు కదా, వాళ్ళు డబ్బు ఇచ్చేసి డిఫరెంట్గా ఉంది దాన్ని ఇచ్చి ఉంటుంది. దేనికి ఇచ్చారు అది దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అవార్డ్స్ అనేది తీసి పక్కన పడితే యాక్చువల్లీ ఇప్పుడు అలా తీసుకుంటే ఇప్పుడు ఎస్ రాజేశ్వరరావు గారు కానీ, వేణు గారు కానీ, పెడ్యాల్ గారు కానీ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ చేశారు. ఇప్పుడు రోజులు మారాయి. ఇరువక సాగరు చిన్న ఎంత బ్యూటిఫుల్ ఫోక్ సాంగ్ ఇది. That even Keeravani knows. So what I'm saying is, it is not the award that is important. For me, what is important is, మా Keeravaniకి దొరికింది. Why? Because నా పిక్చర్ మ్యూజిక్ చేశారు కాబట్టి నా సెల్ఫిష్నెస్ కొంచెం ఉంటుంది. బయట ఇంకెవరికైనా మ్యూజిక్ ఇస్తే ఇళయరాజా ఇస్ ఆల్సో మ్యూజిక్ కంపోజర్. Actually, A.R. Rahman, when he was called Dilip, he was keyboard player for Rajkoti. రాజ్కోటి వాళ్ళేమో రే బాను నీ స్టోర్ పర్ దొంగలు నెక్స్ట్ వీక్ రిలీజ్ అనుకోండి, రీ రికార్డింగ్ ఆ ప్రీవియస్ వీక్ ఉంటుంది అనమాట. రే నువ్వు చూసుకోవాలని చెప్పి నాకు వదిలేసి వెళ్ళిపోయారు. నేను మా అన్నయ్య దగ్గరుండి చేసుకునేవాళ్ళం కొన్ని సీక్వెన్సెస్కి. వాళ్ళు వెళ్ళిపోయారు కంపోజింగ్కి, నాగార్జున పిక్చర్ దానికి వెళ్ళిపోయారు. అప్పుడు దిలీప్ కీబోర్డ్ అనమాట. దిలీప్ తర్వాత రాండమ్ బాసి ఇది నేను దిలీప్ చెప్పాను. అప్పుడు అతని పేరు దిలీప్. దీని లేటర్ ఆన్ బికేమ్ A.R. Rahman. Of course he's talented in his own way. He's a unique talent. So awards is nothing but the present awards it's all lobbying. Most of the 90% is lobbying.